मेरे को दुश्मन कम और जान देने वाले फैंस ज्यादा है. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుకిత కార్మికుణ్ణి, కల్మషంలోని యాదవుణ్ణి, ఆపదలాదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజంవల్లంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని. అనంతపురం ప్రజలకి, మన అందరి ఫేవరెట్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి నా నమస్కారం. అందరూ బాగున్నారా? బాగే ఉంటారు. ఇక్కడ ఉన్నారు కదా మన బాలయ్య సార్. సినిమా చూసారా? ఎన్నిసార్లు చూస్తున్నారు? సూపర్. ఇది అనంతపూర్లో నా ఫస్ట్ టైం. అవును, అనంతపూర్కి ఫస్ట్ టైం వస్తున్నాను. ఇక్కడ ఒక అబ్జర్వేషన్, ఇక్కడ వెదర్ వేడిగా ఉన్నా, ఫుడ్ స్పైసీగా ఉన్నా, మనుషులు మాత్రం స్వీట్ అని తెలుస్తుంది. లవ్ యూ ఆల్, లవ్ యువర్ ఎనర్జీ అనంతపూర్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే మన డాకు మహారాజ్ది ఫస్ట్ డే ఫస్ట్ షో సింగిల్ స్క్రీన్లో చూసినట్టుంది. అదే ఎనర్జీ, అదే సపోర్ట్, అదే లవ్. మన గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం, ఎన్ని పేర్లు ఉన్నాయి, కానీ నాకు బాలయ్య సార్. సార్ ఎక్కడున్నారు? సార్ ఎక్కడ? ఓకే ఓకే. సార్కి ఒక పెద్ద థ్యాంక్స్. అప్పుడు కూడా ఐ వాజ్ ఆల్ స్ట్రక్ ఫస్ట్ డే చూసిన తర్వాత. ఇప్పుడు కూడా ఐఎమ్ ఆల్ స్ట్రక్ వాళ్ళని చూస్తే. Sir, thank you for being an amazing co-actor, a lovely human being and an icon to the masses. Ee crowd ni chuste, they are a testament to the legend that you are, sir. Thank you, Balaya sir. It was an honor working with you. Bobby sir, నా ఫస్ట్ షాట్ ఇచ్చిన తర్వాత మీరు నన్ను ఏం చెప్పారు నాకు ఇంకా గుర్తుంది. సార్, యు ఆర్ ద మోస్ట్ ఎన్కరేజింగ్ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్ ది ఆనర్ ఆఫ్ వర్కింగ్ విత్. అప్పుడు ఏం చెప్పారో సార్ మీకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ నో, బట్ నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు సార్ మీరు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఐ కుడ్ డూ సంథింగ్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు మీ. ఐ హ్యావ్ సీన్ అ ప్యాషన్ ఇన్ యూ sir, and I now have that fire and passion in me thanks to you sir, and I want to work with you again sir. వంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్, నేను చెప్పాను కదా మన సినిమా హిట్టే. So congratulations to you Vamsi sir, and I'm so happy to be celebrating it with you post Jersey. Everything you touch turns to gold. Idi nijamne. Taman, or should I say Nandamuri Taman, you are fire man, you are fire. And today when I saw your entire, this is not the entire team, నాకు తెలుసు, all your musicians and singers, I have so much respect for music. And baby Ria, I mean it brought tears to my eyes. I could just feel that vibe. It was amazing. Thank you Taman for what you did. Nobody could have done what Taman did to this film. Vijay, VKK, thank you for making our film look like a painting, like many paintings. All to our entire team, SFX, Yugender sir, Venkat Master on stunts, Avinash Kolla sir, Ruben and Niranjan Deshpande, our editors. What a wonderful team I got to work with, specifically direction team lo Kranti ji, Nani, Radha Krishna ji, and in the camera department I would like to say thank you to Abbas, Sherwin, Nivas, I think Bablu. Such wonderful people, you just made every day so joyful. Anantapur ప్రజలకి, మీకు మన సినిమా మీద ప్రేమ, మన బాలయ్య సార్ మీద ఉన్న ప్రేమలో నాకు కొంచెం దొరకడం అది నిజంగా నా అదృష్టమే. థ్యాంక్ యూ అనంతపూర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. టేక్ కేర్. ఫంక్షన్ తర్వాత ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్. లవ్ యూ ఆల్. Thank you so much. Thank you for all your love. Special thanks to our beautiful Shraddha also. Congratulations on the success.
అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? మా మూవీ డాకు మహారాజ్ని ఎంత పెద్ద హిట్ చేసినందుకు నా చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Where do I begin with you, Bala sir? You are truly a legend, truly the god of masses. Thank you for this second opportunity for having me as your co-actor. I'm so blessed, so honored, so privileged. I think I give my best performances with you. You make my performances better. So thank you for everything. Jai Balya! Thank you, Bobby sir, for the most path-breaking and powerful role that I have ever done. I could not picture myself as Kaveri, but you gave me my most terrific fight sequence, being a pregnant wife and fighting and killing goons. Thank you. The most amazing, I got to give Bala sir the introduction. I think that is the feather on the cap. So thank you for believing in me. Thank you for choosing me to be your Kaveri. You're one of the finest directors I have worked with, and I'm so grateful to you for Daku Maharaj. Thank you to Vamsi sir, Sitara Entertainment. He's not here, but he's one of the most passionate persons I know, about cinema. So his drive, his passion has been the biggest support to our team. Thank you, Vamsi sir. Thank you, Taman. You are, like I said before, you are the god of music. You have been killing it with every film, and I think you are also our lucky charm. I have given my biggest hits with you as the music director of our film. So thank you for your electric music. Thank you for your magic. Thank you for your passion. I know you live, breathe, eat music. We just saw that on stage, one of the best shows that I have seen for any of my films. Thank you for everything that you are and everything that you do. Thank you, Vijay sir. I have a love-hate relationship with you. You always told me, Pragya, after the film release, you will say thank you to me. And I never believed. Thank you for portraying Kaveri in the most beautiful way, in the most emotional, most powerful, and the most meaningful way in Daku Maharaj, and giving us the most spectacular visuals that we have seen in, Telugu cinema. So thank you for your craft, your talent, your passion. And I'm so glad I get to say thank you to you in front of everyone finally. Thank you to Venkat sir, Shankar sir, they are not here, but they did the action choreography and the song choreography. So thank you for giving me the most beautiful sequence in the song, the most powerful fight, and the most memorable fight for a pregnant lady. So thank you, sir. Thank you to my entire team for everything you do for me each day. I'm so grateful to you. And the audience, Anandpur, thank you for all the love. Thank you for watching our film in the theaters. Thank you for making it such a big success. I love you all and see you super soon. Let's welcome Nandamuri Natasimham NBK! सीए साहब, मेरे को दुश्मन कम और जान देने वाले फैंस ज्यादा है.
ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? रायलसीमा का नाम सुना? वो मेरा अड्डा। ఏదో అంటాను సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరాలైన సరిగమ్మ పదని సంగీత సాహిత్య మృదు గీతాలు వినడానికి మరి భాషా భేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే పండిత పాపనాది పట్టు పిడుపులు కానీ ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ అభిమానం దురభిమానులనే అడ్డకట్టలు గోడలు కానీ ఉండవని నేను ఇప్పుడు చెప్తుంటాను. ఆనాడు మనం చూసాము, చదివాం. సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి నిజ జీవితానికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుడి వేణుగానానికి ఆవుల మందం గోవుల మందం మేపు మాని మోకరిలైని, అలాగే నేటికి నాదస్వర సంగీతానికి నాగపాములు పడగలు ఎత్తి ఆడడం చూస్తున్నాం. అంటే సంగీతంతో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్టే, సంగీతం హిట్ అయితే. ఈయన సినిమాలు హిట్ అవడం కాదు, బ్లాస్ట్ అవుతున్నాయి ఎక్కడికక్కడ ఊఫర్లు స్పీకర్లు. సరే, ఏదైనా సినిమాని అర్థం చేసుకోవడం మీరు. సినిమాకి మామూలుగా పందాలు వాళ్ళ పని నెరవేర్చడం వేరు, నిర్వర్తించడం వేరు బాధ్యతని. అది బాధ్యత కాదు, కానీ ఇక్కడ బాధ్యత. ఇంత కంటెంట్ ఇస్తున్నాం, ఇచ్చినప్పుడు దానికి స్పందన ఎలా ఉంటుందనేది జనం నుంచి కాదు, ముందు మా నుంచి రావాలి స్పందన. మాకు కలగాలి స్పందన. ఏంటి ఈ సినిమా, ఎక్కడికి వెళ్తుంది ఈ సినిమా, ఎక్కడ తీసుకెళ్తా ఈ సినిమా అనేది. అటువంటి అద్భుతమైన పాటలకే కాదు, అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు బాక్స్ బద్దలైపోయేలా, స్పీకర్లు బద్దలైపోయేలా అద్భుతమైన సంగీతాన్ని బాణీలను సమకూర్చిన మా తమ్మునికి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా హీరోయిన్ గురించి చెప్పాలి. మా ప్రజ్ఞా జైస్వాల్ చాలా అద్భుతంగా అఖండాలో నుంచి స్టార్ట్ అయింది మా యొక్క ప్రయాణం. మధ్యలో మళ్ళీ అంటూ ఉంటాను నేను, మళ్ళీ మధ్యలో ఎక్కడ కనపడడం ఏంటని. ఆర్టిస్ట్ నటుడన్నవాడు ఎప్పుడు ఒక నిత్యావసర వస్తువు, అంటే ఎవ్రీడే కమోడిటీ. అంటే మరి వీళ్ళందరూ చాలా సెలెక్టివ్ ఆర్టిస్ట్. అది కూడా మంచిది ఒక రకంగా, ఎందుకంటే అప్పుడు చూసిన ప్రజ్ఞ ఏంటి అఖండాలో ఇప్పటికీ అలా ఉంది. మరి రెండు క్వాలిటీస్, అటు నటన ఇటు అందం, రెండు కలపోసుకుని ఒక ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈవిడ మా శ్రద్ధ శ్రీనాథ్, ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి యాక్టింగ్లో, ఫైర్ బ్రాండ్. ఆవిడ పాత్రలు అలాగే వస్తాయి, ఆవిడ తగ్గట్టుగా ఆయనకు ఉన్న టాలెంటు, ఎమోషనల్ క్యారెక్టర్సు చాలా అద్భుతంగా. అసలు ఆ పాత్రను అంతే డైరెక్టర్ గారు చెప్పారు, సునామీ వచ్చేటప్పుడు అదే వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా, అలా పాత్ర అంత నిశ్శబ్దంగా ఉండి ఎలా అసలు ఏ లెవెల్కి దానికంటే స్కైస్ ద లిమిట్ అంటాం, అంటే లార్జర్ లైఫ్ అంటుంటాను నేను, అప్పుడప్పుడు వాడుతుంటాను ఆ పదం. సో అక్కడికి అంత బాగా పర్ఫార్మెన్స్ చేసి ఆ పాత్రకి అంత న్యాయం చేసింది ఆవిడకి. అండ్ ప్రజ్ఞకి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఊర్వశి రౌతేలా బాబా ఒక షార్ట్ చేశాక తపన అంటాం, బాగా చేశానా నువ్వు బాలాజీ ఇంకేంటంటే ఈసారి అడిగే ఉంటుంది డైరెక్టర్ కొడతాడు, నేను జాగ్రత్తగా బాగా చేసా ఉంటున్నా కదా, బాగుంది, ఇంకా ఇంతకంటే చెడగొట్టకు షార్ట్ నెమ్మ తల్లి అనేవాడిని. ఆ తపన పాత్ర కూడా తంతు కూడా ఎక్కడెక్కడ పాత్రలను వాడుకోవాలి కూడా సరిగ్గా డైరెక్టర్ గారు వాడు పెట్టి, పాటలు అయితే ఇంకా సరే చెప్పక్కర్లా, దబిడి దిబిడి అదర కొట్టేసింది. ఎంతో కష్టపడింది బాబు. ఒక టేక్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఇస్తానని ఒక తపన. అలాగే ఇదిగో బాత్ కొరకి
వేద నమస్కారం అనంతపూర్. పెట్ట చిన్నది కానీ కోత ఘనం. పెట్ట చిన్నది కోత ఘనం. Thank you to give us so love to our Daku Maharaj, and thank you director sir, and thank you Pragya Didi, thank you Nana ji, thank you Urvashi Didi and Taman sir to make this so cute Chinni song. రియా రియా గైనంగా. And thank you all to give us so love. Bye bye. See you soon. వెరీ గుడ్. సో ఇంకా పేరు పేరున అందరూ కూడా సినిమా పనిచేసే ప్రతి ఒక్కరికి కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్స్ మాకు చెప్పాను వంట వండి పెట్టిన వంట వాళ్ళకైతే అంటే ఒక సినిమా ఇంకా మీరు అంటే మీరు చూస్తారు సినిమాలో థియేటర్లో కానీ అక్కడ కష్టపడే వాళ్ళు ఎంతోమంది పొద్దున 3:30 నుంచి మొదలవుతుంది. రాత్రి మరి ఎన్నిటి దాకా అంటే అన్నిటి దాకా పనిచేస్తాం చేసుకుని ఎంతో ఉంటుంది. ఈ సినిమా తొందరగా విడుదల చేయాలి. సినిమా అయిపోయిన తర్వాత అదొక టెన్షన్. జనగా పెట్టుకోను, జనగా అందరికి ఉంటుంది. వాళ్ళతో పాటు పంచుకోవాలి. ఏంటంటే ఒక మంచి సినిమా చేసాం, మరి విడుదలకు సిద్ధంగా ఉంది, విడుదలైతే దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని ఎదురు 1000 కళ్ళతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ ఇటువంటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మళ్ళీ మా వెన్ను తట్టి ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి అని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యంగా నా అభిమానులు మరొకసారి రాయలసీమ 4 చెరువుల నుంచి వచ్చారు. ఇక్కడిచే కాదు, పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందరికీ జాగ్రత్త. అందరు కూడా తిరిగి ఎవరైతే బయట ఊళ్ళ నుంచి వచ్చారో పక్క రాష్ట్రాలు అటు జిల్లాల నుంచి ఎవరు వచ్చారు అందరూ కూడా క్షేమంగా మేళకెళ్ళండి. అలాగే మా ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అభిమానులు అంతా ఎప్పుడు సుశిక్షితులైన అభిమానులు. ఒక్క కంటి చూపు చాలు నా శత్రువులకైనా, లేకపోతే ఒక్క కంటి చూపు నా అభిమానుల వైపు చూసిన వాళ్ళు సుశిక్షితులైన సైనికులు అర్థం చేసుకుంటారు. చూపుని అర్థం చేసుకుని నా అడుగులో అడుగు కలుపుకుని నడిచిన అనుంగ సోదరులు నా అభిమానులు, వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఇంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలని నేను రచుకుని నాయ బ్రాహ్మణుని కల్లుకిత కార్మికుణ్ణి, కల్మషంలోని యాదవుణ్ణి ఆపదలాదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, పుచ్చంవల్లంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని.